గోల్డ్ రిలేటెడ్గా మాట్లాడుకోవాలి. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి గోల్డ్ బాగా పెరిగిన తర్వాత జనవరి ఎండింగ్ ఆర్ ఫిబ్రవరి నుంచి గోల్డ్లో ఫాల్ చూసాం కదా. ఆ ఫాల్ తర్వాత నుంచి మనం చూసినట్లయితే గోల్డ్లో కంటిన్యూస్గా వాలటాలిటీ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు చాలా మందిలో ఒక డౌట్ ఉండొచ్చు, గోల్డ్ అసలు పెరగదా, ఒకవేళ పెరిగితే ఎప్పటి నుంచి పెరుగుతుంది అనే డౌట్ ఉంటుంది కదా. దీని గురించి ఒక ఇంపార్టెంట్ డేటా అయితే షేర్ చేస్తా. ఆ డేటా మీరు చూసినట్లయితే మీ అందరికీ కూడా క్లారిటీ వస్తుంది. దానికన్నా ముందు మీకు గుర్తున్నట్లయితే గోల్డ్ రిలేటెడ్గా మనం మాట్లాడుకున్నప్పుడు చాలాసార్లు మాట్లాడుకున్నాం, గోల్డ్ లోన్ ఎప్పుడైనా సరే ప్రైస్ కరెక్షన్ కన్నా కూడా మనం ఎక్కువగా చూసేది టైం కరెక్షన్. అంటే ఏంటంటే గోల్డ్ కొన్ని సంవత్సరాలు పెరగకుండా అలా ఉండిపోద్ది, దాని తర్వాత ఒక్కసారి పెరుగుతుంది. పెరిగిన తర్వాత గోల్డ్లో ఫాల్ చూస్తాం కదా, ఆ ఫాల్ తర్వాత నుంచి మళ్ళీ గోల్డ్ రికవర్ అవడానికి కొన్నాళ్ళు టైం పడుతుంది. ఆ టైం తర్వాతే మళ్ళీ గోల్డ్లో ర్యాలీ అనేది చూస్తాం. సో ఇక్కడ హిస్టారికల్ డేటా మీకు షేర్ చేస్తాను చూడండి స్క్రీన్ పైన. 1980 to 1982 ఆ టైంలో మీరు చూసినట్లయితే గోల్డ్ బాగా పెరిగిన తర్వాత గోల్డ్లోని 50% పైన ఫాల్ కనపడింది. ఆ ఫాల్ తర్వాత మళ్ళీ గోల్డ్ రికవర్ అవడానికి దగ్గరగా 9 ఇయర్స్ పైన టైం పట్టింది. దాని తర్వాత 1996 to 1999 ఆ పీరియడ్ తర్వాత గోల్డ్లోని 30% వరకు ఫాల్ కనపడింది. దాని తర్వాత అది రికవర్ అవడానికి 6 ఇయర్స్ పైన టైం పట్టింది. దాని తర్వాత మీరు చూస్తే 2012 to 2015 బిట్వీన్ కూడా గోల్డ్ పెరిగాక మళ్ళీ గోల్డ్ 30% కరెక్ట్ అయింది. మళ్ళీ కరెక్ట్ అయిన తర్వాత గోల్డ్ రికవర్ అవడానికి అగైన్ 6 ఇయర్స్ పైన టైం పట్టింది. సో అలాగే ఈసారి కూడా మనకి ఏంటంటే గోల్డ్ చాలా సంవత్సరాలు పెరగకుండా ఉన్నాక, కోవిడ్ తర్వాత నుంచి మన గోల్డ్లో పెద్ద ర్యాలీ చూడలే కదా. సో అలా పెరగకుండా ఉండిపోయిన తర్వాత మనకి రీసెంట్గా లాస్ట్ 2 ఇయర్స్లో గోల్డ్లో మంచి ర్యాలీ చూసాం. ఆ ర్యాలీ చూసాక గోల్డ్లో మనకి ఫాల్ కనపడింది కదా. నువ్వు ఈ ఫాల్ తర్వాత గోల్డ్ పెరగదా అంటే పెరుగుతుంది. కాకపోతే ఈసారి ఏంటంటే మనకు ఆల్రెడీ ప్రైస్ కరెక్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం గోల్డ్లో చూసేది ఏంటంటే టైం కరెక్షన్. అంటే కొంత టైం వరకు కూడా గోల్డ్లో మనం ఈ వాలటాలిటీ చూసేటువంటి అవకాశం ఉన్నది. దట్టు ప్రతి ఒక్క ఎకానమీ ప్రెజెంట్ ఫేస్ చేస్తున్నటువంటి ఈ సిచ్యువేషన్ బట్టి మనం చూసాం అనుకోండి, ఇన్ఫ్లేషన్ అది పెరుగుతుంది, ఇంట్రెస్ట్ రేట్స్ పెరగచ్చని ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయి కదా. దీనిలో గోల్డ్లో మరికొన్నాళ్ళు ఇలాంటి సిచ్యువేషన్ మనకు కనబడుతుంది. మళ్ళీ దాని తర్వాత మనం గోల్డ్లో రికవరీ చూసేటువంటి అవకాశం ఉంది. కాకపోతే ఎన్ని సంవత్సరాల తర్వాత మనం ఎగ్జాక్ట్గా గోల్డ్లో రికవరీ చూస్తామంటే ఎగ్జాక్ట్గా ఎవరు కూడా చెప్పలేరు. బట్ కొంత టైం పడుతుంది. టైం పట్టిన తర్వాత డెఫినెట్గా గోల్డ్లో మనం రికవరీ చూస్తాం. బట్ సిల్వర్ విషయంకి వచ్చేసరికి మనం మల్టిపుల్ టైమ్స్ మాట్లాడుకున్నాం. సిల్వర్ ఎప్పుడు కూడా పెరిగిన తర్వాత ఒక్కసారి డ్రాస్టిక్గా పడిపోద్ది. పడిన తర్వాత మనకి సిల్వర్లో రికవరీ రావడానికి చాలా టైమే పట్టేస్తుంది. సిల్వర్ ఎప్పుడు కూడా సిక్లికల్ నేచర్ ఉన్నటువంటి మెటల్. సో సిల్వర్తో కంపేర్ చేస్తే గోల్డే కొంత సేఫర్ అసెట్ క్లాస్. అలా అని చెప్పి గోల్డ్లో మనం ఇన్వెస్ట్ చేసాం కదా, ఇప్పుడు భయపడిపోవాలంటే మరీ భయపడాల్సినటువంటి పని లేదు. బట్ కొంత టైం వరకు కూడా ప్రీవియస్గా ఏదైతే గోల్డ్లో మనం రిటర్న్స్ చూసాం అంత రిటర్న్స్ అయితే కనబడవు. ఆ కొంత టైం తర్వాత మళ్ళీ గోల్డ్లో మనం రికవరీ చూసే అవకాశం ఉన్నది. ఇటువంటి షార్ట్ అండ్ క్రిస్పీ కంటెంట్ని రెగ్యులర్గా చూడడానికి మన మనీ పర్స్ క్లిప్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.